వెల్కమ్ టు PV5 టీవీ న్యూస్. కూటమి ప్రభుత్వంతోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర కురవ కార్పొరేషన్ డైరెక్టర్ కె రామకృష్ణ తెలిపారు. ఆదివారం గొనగండ్ల మండలం గాజులదిన్నె గ్రామంలో 95 లక్షలతో నిర్మించబోతున్న సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ పనులు గోనెగండ్ల మాజీ ఎంపీపీ కె హనుమంతు, ఎమిగనూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య, తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ తిరుపతయ్య నాయుడు, గోనెగండ్ల మరియు ఖైరవాడి సింగిల్ విండో ప్రెసిడెంట్లు రామాంజనేయులు, తిమ్మారెడ్డి, ఎమిగనూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ప్రభాకర్ నాయుడుతో కలిసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కురబ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, ఎమిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో గాజులదిన్నె గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని, ఈ సందర్భంగా నిధులు కేటాయించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారమే గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను నిర్మూలించేందుకు దాదాపుగా ₹1 కోటి సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు నిర్మాణం చేయడం జరిగిందని, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తుందని, అభివృద్ధి చేస్తానని చెప్పిన మాటలు కాస్త ఆలస్యం కావచ్చేమో గానీ అభివృద్ధి పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగవు. గ్రామాలు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని, ప్రజల కోసం అభివృద్ధి ఎలా చేయాలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డికి తెలిసినంతగా మిగతా ఏ నాయకులకు కూడా తెలియదు. ఎందుకంటే నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో తనకు ఎమ్మెల్యే పదవి ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజల కష్టాలను తెలుసుకుని వాటిని ఎలా పరిష్కారం చేయాలో తెలిసిన ఏకైక వ్యక్తి ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి మాత్రమే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాజులదిన్నె గ్రామ కమిటీ అధ్యక్షులు చంద్ర, ఉప సర్పంచ్ రాజు, మాజీ సర్పంచ్లు సంచన్న, యాకోబు, గోనెగండ్ల మండల టీడీపీ నాయకులు కృష్ణనాయుడు, రమణ, మండల తెలుగు యువత నాయకులు రంగస్వామి నాయుడు, ఐరన్ బండ భాష, బొగ్గు రమేష్, రఫీక్, జయపాల్ నాయుడు, కాంట్రాక్టర్ నాగన్న, TNSF నాయకులు నాగరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. PV5 టీవీ న్యూస్ ఎండి గజేంద్ర రెడ్డి, గోనెగండ్ల. అంత ముందు జరే ఇప్పుడే వచ్చిన జర్రా ఈరోజు గాజులదిన్నె గ్రామంలో ఎమ్మిగనూరు శాసనసభ్యులు బివి జయనాగేశ్వరరెడ్డి గారి ఆశీస్సులతో ₹1 కోటి, దగ్గర ₹1 కోటి నాగరాజు, మా ప్రియతమ నాయకుడు నాగరాజు ఎంపీ ఫండ్స్, ఎంపీ ద్వారా దగ్గర ₹1 కోటి మా గ్రామానికి పెట్టినందువల్ల ఆయన ఈ గ్రామం తరఫున నేను ఎక్స్-ఎంపీపీ గాజులదిన్నె తరఫున నేను హృదయపూర్వకంగా వాళ్ళిద్దరికి నమస్కరిస్తూ విరమించుకుంటున్నా. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరి గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజన్న గారు మరి గాజులదిన్నె గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు మంజూరు చేస్తామని చెప్పి గాజులదిన్నె ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం లోపలే దాదాపుగా ₹1 కోటితో గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేసినటువంటి చరిత్ర కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో మరి అభివృద్ధి జరుగుతుందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ అన్న గారి నాయకత్వంలో గ్రామాల్లో అభివృద్ధి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో మరి గ్రామాల్లో డ్రైనేజీలు సమస్య అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి మా గాజులదిన్నె గ్రామంలో అభివృద్ధి
కార్యక్రమాలకి మరి గోనెగండ్ల మండల కమిటీ, అదేవిధంగా ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, మరి గోనెగండ్ల మండల కమిటీ సభ్యులందరూ కూడా మా గాజుల గ్రామం తరఫున ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో మరి మా గ్రామం అభివృద్ధి కోసం నిరంతరం కూడా మరి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ మా గ్రామ కమిటీ అయితేనేమి, మరి మా మండల కమిటీ అయితేనేమి, గౌరవ శాసనసభ్యులు జైనాష్ రెడ్డి అన్న గారు అయితేనేమి, పార్లమెంటు సభ్యులు బస్సిపాటి నారాజు అన్న గారి ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మా గ్రామానికి ఇంత పెద్ద ఎత్తున దాదాపుగా ₹1 కోటి నిధులు మంజూరు చేసినందుకు గాను మరి కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్సిపాటి నారాజు అన్న గారికి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జైనాష్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రామకృష్ణ, కుర్వ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్. ఈరోజు గోనెగండ్ల మండలం గాల్దిన్నె గ్రామంలో దాదాపుగా ₹1 కోటి నిధులతో ఎమ్మిగనూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ బివి జైనాష్ రెడ్డి గారు మరియు కర్నూలు పార్లమెంటు ఎంపీ గారు బస్సిపాటి నారాజు గారు వీరి ఆధ్వర్యంలో ₹1 కోటి నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ విధంగా గాల్దిన్నె గ్రామంలో మా ఎమ్మెల్యే గారు అయితేనేమి, ఎంపీ గారు పర్యటించి ఈ గాల్దిన్నె గ్రామానికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీ ఇవ్వడంలో భాగంగా ఈ రోజు దాదాపు ₹1 కోటి మంజూరైనవి. ఈ మండలంలో డాక్టర్ బివి జైనాష్ రెడ్డి గారు సుమారుగా ₹4.5 కోట్ల నిధులతో మండలంలో అనేక సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి అనేకంగా నిర్మించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కూడా గాల్దిన్నె గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే సంవత్సరంలోగా ఈ విధంగా రహదారులు అయితేనేమి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం, అభివృద్ధి రెండు గుర్రాల మీద పరిగెడుతుందంటే అది ఒక మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరి మా నారా లోకేష్ బాబు గారు, ఇక్కడ మా ఎమ్మెల్యే డాక్టర్ బివి జైనాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి ఉరుకలు వేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా మున్ముందు అనేక అభివృద్ధి కార్యక్రమాలు డాక్టర్ బివి జైనాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుందని తెలియజేస్తూ ఈ యొక్క అభివృద్ధి పనులకు అందరూ సహకరించాలని కోరుతూ అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.